హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్పిఆర్. ఎక్కడైనా భారతదేశం కానీ, విదేశాలు కానీ, ఇంకో దేశాలు కానీ, ఎక్కడైనా సరే ఒక చిన్న విలేజ్ అయినా, ఒక పట్టణమైనా, రాజ్యాధికారానికి రాజైనా, ప్రజాస్వామ్యంలో మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, అధినేతలైనా, ప్రభుత్వాధిపతులైనా ఎవరైనప్పటికీ మనకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటేనే దాన్ని మనం కాపాడుకోగలం, ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళమైతే. కానీ అలా కాకుండా మన చేతికి అధికారం ఉంది కాబట్టి ఎన్ని రోజులైనా మనం చెప్పినట్టే ఉండాలి, మనం చేసిందే అధికారం, మనం చేసిందే పని అన్నట్టుగా చేస్తే కనుక అది ఎప్పటికైనా వినాశనానికే దారితీస్తుంది. అలాంటి సంఘటనే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి వచ్చింది. షేక్ హసీనా గారు రెహమాన్ రాజకీయ వారసురాలుగా బంగ్లాదేశ్లో బాగా పోరాటం చేసి, అప్పట్లో సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆమె బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే మంచి పేరు తెచ్చుకున్న 25 సంవత్సరాల లోపలే ఆవిడ మళ్ళీ అర్ధాంతరంగా ఆవిడ రాజకీయ జీవితాన్ని మూసేసి అసలు ఎలా వెళ్ళాలి, బ్రతికుంటామా లేదా అనే పద్ధతిలో ఆవిడ ఆ దేశాన్ని వదిలేసి మరి విదేశాల్లో లండన్ కానీ ఇంకోటి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రోడ్ల మీదకి వచ్చి ఆ దేశ ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళు పండగలు చేశారంటే, అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి వెళ్ళిపోయినప్పుడు వారు ఆ విధంగా సంతోషపడ్డారంటే మరి వారు ఏ విధంగా అక్కడ నియంతృత్వం కావచ్చు, ప్రజా హత్య కావచ్చు, లేకపోతే ప్రజాపాలనకు కానీ ఇంకొకటి ప్రజాస్వామ్యంలో హత్యలు చేయడం కానీ ఇలాంటి వాటన్నిటికీ గుణపాఠం చెప్పారని అనుకోవాలి. మనం చేసిన పని ఎవరూ తప్పు పట్టకూడదు. మన దగ్గర రాజకీయం ఉంది, మనం అధికారం ఉన్నాం, మనం గద్దెనెక్కిన తర్వాత ఏం చెప్తే అదే జరగాలి, మన చేతిలోనే వ్యవస్థలు ఉండాలి అని ఇలా వ్యవహరిస్తే కనుక ఎప్పటికైనా అది అధికారం ఉన్న రోజులు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ, ఎందుకంటే వాంటెడ్గా వాళ్ళు మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ సంవత్సరాలు బరాయిస్తారు. బరాయించలేని రోజున అది సంవత్సరమా, రోజుల, గంటల, నెలల అనేది తెలియదు. కానీ ప్రజలు కనుక ఎదురు తిరిగితే వారు అధికారం ఇచ్చిన దాన్ని మళ్ళీ వారే పడగొట్టగలరు అనేది ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారు షేక్ హసీనా రూపంలో తెలుస్తూ ఉంది. ఆవిడ అత్యంత మరి ఘోరంగా అవమానపడి ఈరోజు బంగ్లాదేశ్ వదిలేసి వెళ్ళిపోయారు. వ్యతిరేకంగా దేశంలో ఆవిడ చేసినటువంటి నియంతృత్వ పరిపాలన ఇలాంటి ప్రజా వ్యతిరేకులకు, ఇలాంటి సొంత రాజ్యాంగాలు నడిపేవారికి, ప్రజాబద్ధ వ్యతిరేకమైన పనులు చేసేటువంటి వారికి ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేసి మేము చేసే బుక్ రాజ్యాంగాలే చేస్తే కనుక ఇలాంటివే జరుగుతాయి అన్నట్టు ఈరోజు షేక్ హసీనా గారికి ఒక గుణపాఠం అని చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరైనా ప్రజలకు న్యాయం చేయాలి, వారిని హామీ ఆదుకునే విధంగా, వారికి హామీ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ నియంతృత్వ పోకడలకు పోతే కనుక అక్కడ దేశాల్లో అయినా, రాష్ట్రాల్లో అయినా, మండలాల్లో అయినా, జిల్లాల్లో అయినా పార్టీలు నాశనం అవుతాయి. నాశనం అవ్వడానికి ప్రజలే కారకులు అవుతారు. మనకు అధికారం ఇచ్చిన వారే ప్రజలే, వారిని దించేయడానికైనా ఆ పార్టీలను కానీ నాశనం చేయడానికి కూడా ప్రజలే కారకం అవుతారని చెప్పేసి ఆ నాయకులు గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.